సో గైస్ కట్టమైసమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. సో అనుకునే ఖచ్చితంగా జరుగుతుంది. మా వీడియోలు ఇంత 1 lakh అనుకున్నాం 3 lakhs వరకు రీచ్ అయ్యాయి. సో అలాగే మీ ఆదరణ అభిప్రాయాలు అన్ని మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. హలో గైస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లుంగి భాస్కర్. సో గైస్ మన యూట్యూబ్ ఛానల్లో బ్లాగ్ అయ్యే ఛానల్ అవుతుంది. ఈరోజు సరదాగా బయటకు వచ్చినాం మనము. సరదాగా షామీర్పేట చెరువుకి వెళ్ళి లేక్ చూసి ఆ పక్కనే కట్టమైసమ్మ టెంపుల్ ఉంటది, అమ్మ ఆశీర్వాదం తీసుకుందాము. అక్కడ కొంచెం మీకు టెంపుల్ వ్యూస్ అవన్నీ చూపిస్తాము. సో లాస్ట్ టైం షామీర్పేట పోయి చేపలు పడదాం అనుకున్నాం, ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ చెరువు పట్టలేదు. అక్కడ ఆడ పెద్ద సంఘం ఉంది, 5,000 ఫైన్ వేస్తారు. సో లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. మనం ఈసారి వెళ్ళి మనం దైవ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న వ్యూని మీకు అందరికి చూపిస్తాము. చలో చూసి ఎంజాయ్ చేయండి. అమ్మవారు చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ దర్శనం చేసుకొని లేక్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోస్ బి మీకు పెడతాము. ఓకేనా? కమాన్ స్టార్ట్. ఎప్పుడైనా వెళ్ళావా లక్ష్మణ్ భాయ్ టెంపుల్ కి? నువ్వు వెళ్ళినా కానీ బయట నుంచి వెళ్ళానా, లోపలికి వెళ్ళలేదు. అరే లోపలికి వెళ్ళాలి, మంచిగా పంతులు ప్రసాదం పెడుతుండే నీకు. ప్రసాదం కోసం పోవాలన్నా, దేవుని కోసం పోవాలి. అదే మరి నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే ప్రసాదం లేదని వెళ్ళలేవేమో. మరి ప్రసాదం పెడతారు. అయితే పోదాం. దైవ దర్శనంతో పాటు ప్రసాదం దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారు ఏ అమ్మవారు ఉంటారన్నా? కట్టమైసమ్మ. కట్టమైసమ్మ చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. సో మనకు లాస్ట్ షార్ట్కి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 lakhs views వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అభిమానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. గైస్ మీ అందరు ఇలాగే మా పైన అభిమానం చూపిస్తూ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. సో మీకు నచ్చే కంటెంట్ చేయడానికి ప్రతి క్షణం మా డైరెక్టర్ సాబ్ చాలా కష్టపడుతున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మేము ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు నచ్చే కంటెంట్లే తీస్తాము. కొన్ని చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, కొంచెం చూసి చూసినట్టు వదిలేస్తారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు షామర్పేట పోవాలంటే ఎంత టైం పడుతుంది మనకు? 10 minutes. ఆల్రెడీ మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాము. సో వాతావరణం ఫస్ట్ మనకు వర్షం పడింది, నెక్స్ట్ ఇప్పుడు ఎండ కొడుతుంది. వర్షం పడితే చల్ల చల్ల ఉంటుంది, వేడి వేడిగా టీ తాగుదాం అనుకున్నాం. వాతావరణం కూడా మనతో ఎండ కొడుతుంది. ఫస్ట్ పోయి మనం టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత లేక్ చూద్దాం. చిన్న చిన్న మంచి వీడియోలు మీకు చూపిస్తాం. సో అన్న మన ఎగ్జిట్ మిస్ అయిపోయినామన్నా. అరే మాట్లాడుకుంటూ ఎగ్జిట్ మిస్ అయిపోయినామా? పర్లేదు, నెక్స్ట్ ఎగ్జిట్ ముఖ్యం మనకు ప్రేక్షకులు కదా, ఎగ్జిట్ ముఖ్యం మనకు ప్రేక్షకులు కదా ముఖ్యం. సో మిమ్మల్ని ఆదరించే ప్రయత్నంలో ఎగ్జిట్ కూడా మర్చిపోయాడు అన్న. నెక్స్ట్ ఎగ్జిట్ లో తీసుకొని వద్దాము, చేసుకొని మళ్ళీ షామర్పేటలో దిగుదాము. ఈ ప్రేక్షకుల కన్నా మనకి ఎక్కువేం లేదబ్బా. హలో గైస్, మొత్తానికి అయితే మనం కట్టమైసమ్మ టెంపుల్ కి రీచ్ అయ్యాము. అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత కొంచెం మన కడుపుల ఎలుకలు పరిగెడుతున్నాయి, అవి వీటికి ఆహారం ఇద్దాము. ఇదాక కొంచెం వీస్ తీసుకుందాం ఇక్కడిది. ఓకేనా? కమాన్ చలో గైస్ వచ్చేసేయండి. సో గైస్ కట్టమైసమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. సో అనుకునే ఖచ్చితంగా జరుగుతుంది. నేను కూడా చాలా వరకు కోరుకున్న అమ్మవారిని మన ఛానల్లో మంచి హిట్ కొట్టాలని మంచి కోరుకున్నాను. సో అలాగే మీ ఆదరణ అభిప్రాయాలు అన్ని మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మా వీడియోలు ఇంత 1 lakh అనుకున్నాం 3 lakhs వరకు రీచ్ అయ్యాయి. కానీ అమ్మ దయ దానికి మేము అలానే 3 lakhs వచ్చినందుకు మేము అమ్మను దర్శించుకోవడానికి వచ్చాము. మెయిన్ రీజన్ అమ్మని దర్శించుకొని మా ఇలానే వీడియోలు ఎన్నో 1 million చేరాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారిని. మీ అభిమానం, అమ్మవారి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనకు ఆకలి అయిపోతుంది, ఆల్రెడీ 4 అవుతుంది. అందు గురించి చికెన్ కర్రీ చేయించుకున్నాము విత్ బగారా రైస్. కొంచెం తినేసి మనం ప్రకృతిని ఆస్వాదించి మళ్ళీ రిటర్న్ హోమ్. ఒక పీస్ తీసుకొని అన్న టేస్ట్ వచ్చినప్పుడు అమ్మ దగ్గర వండించుకోండి. యశస్విని యశస్విని స్టోర్స్ గూగుల్లో బి వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీకు తెలియకపోతే ఇక్కడ వచ్చినాక కాల్ చేయండి. అమ్మ మంచిగా చేస్తుంది. టేస్ట్ మాత్రం ఖతర్నాక్ ఉంది గైస్. తిన్నాక టేస్ట్. ఇంకోటి ఏంటంటే మీరు లాంగ్ నుండి వస్తున్నారంటే టైంకి రీచ్ అయ్యే లోపు అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ వండి పెడితే మీకు ఏం ఐటమ్స్ కావాలన్నా మీరు ఇక్కడ వచ్చే వరకు రెడీగా ఉంటుంది. మీరు తినేయొచ్చు. అమ్మ ఆశీర్వాదం తీసుకొని దర్శనం అయిపోగానే తినేసి ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. ఎవరో అన్నారు వర్షం పడేదని. సరే కరణించిన ఆకాశం అప్పుడప్పుడు పడతా ఉంటుంది చుక్కలు చుక్కలు. భయపడద్దు, పడితేనే మంచిగా పడాలి. ఈ వర్షాకాలం వర్షాలు లేవు. ఈసారి వర్షాలు పడలేదే పెద్దగా. మాడు వర్షం పడుతుందంటే ఊకానా అటు ఎండు ఉంది, ఇటు వర్షం పడుతుందా అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చితుకులు ఉన్నాయి. అంటే ఆకాశం వర్షం ఎందుకు కొడుతుంది అన్న, వేడి కిందకి పొగలు వస్తుంది అన్నాడు. కొంచెం వెదర్ చేస్తుంది, వర్షం పడుతుంది. సో నువ్వు కడుపు నిండా తినడం కావాలి. నేచర్ కూడా తినడం అయితే మానం మనము. చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.